వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం వృత్తి స్థానంలో శుభ అశుభ గ్రహాలు అనే అంశం. ఇక జీవన స్థానం అనే 10వ స్థానం ప్రతి మానవ జన్మకు కర్మకు సంబంధించిందని చెప్పవచ్చు. కర్మ సంబంధం లేకుండా మనకు పునర్జన్మ ఉండదు. కర్మ క్లియర్ అయిపోతే మనం ఇక్కడ ఉండనవసరం లేదు, భగవంతునితో ఐక్యమైపోతాము. కర్మను పరిష్కరించడాన్ని, కర్మ అంటే పాపమో పుణ్యమో ఏదో ఒకటి, ఈ రెండింటికి మధ్య ఒక తటస్థ స్థితి అనేది ఉంటుంది. అంటే పాపము లేదు పుణ్యము లేదు, న్యూట్రల్ అంటారు. చాలామంది అంటుంటారు పాపం చేసిన వాళ్ళు మాత్రమే తిరిగి జన్మిస్తారని చెప్పడం తప్పు. అలవుకు మీరి పుణ్యం చేసిన వారు దాని ఫలితాలను అనుభవించడానికే తిరిగి జన్మిస్తారు. ఇప్పుడు మన ముందు కోటీశ్వరులుగా జీవిస్తున్నవారు, సకల సంపదలు అనుభవిస్తున్నవారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, విలాసవంతంగా జీవిస్తున్న లక్షాధికారులు, వాళ్ళు తమ పుణ్య ఫలితాలను అనుభవించడానికి జన్మించినవారు. సో ఈ కర్మ యొక్క ఫలితం వెల్లడి అయ్యే ప్రదేశం కర్మస్థానమనే 10వ స్థానం. కాలపురుష చక్రానికి 10వ స్థానమనే మకరం కర్మస్థానం. దీనికి అధిపతి శని భగవానుడు, కర్మకారకుడు. అప్పుడు ఈ 10వ స్థానంలో పాపగ్రహాలు లేదా శుభగ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. సో మీరు మీ పుణ్యాన్ని అనుభవించడానికి జన్మించారా, పాపాన్ని అనుభవించడానికి జన్మించారా అనేదే సూక్ష్మ విషయం. సహజంగానే మీకు 10వ స్థానంలో శుభగ్రహం ఉంటే మీరు పుణ్య ఫలితాలను అనుభవించడానికే జన్మించారని అర్థం. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పుణ్యాన్ని ఇతరులకు ధారపోస్తారు. అందువల్లనే 10వ స్థానంలో శుభగ్రహం ఉంటే వృత్తిపరమైన విజయాన్నివ్వదు. 10వ స్థానం అనేది అతి ముఖ్యమైన పవర్ఫుల్ కేంద్రస్థానం. ఈ స్థానంలో సహజ శుభగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిర్లక్ష్య మనస్థితి ఏర్పడుతుంది. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి నిర్లక్ష్య వైఖరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓటమిని, నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇది ఒక సహజ సూక్ష్మ నియమం. అందుకే 10వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కేంద్రాధిపత్య దోషాన్ని ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా లగ్నానికి 10వ స్థానం శుభగ్రహ స్థానమై ఉండి ఆ స్థానంలో ఒక శుభగ్రహం ఒంటరిగా ఉంటే చాలా చెడు ఫలితాలనిస్తారు. ఉదాహరణకు ఒక మిథున లగ్నానికి 10వ స్థానం గురు భగవానుని స్థానం. ఈ స్థానంలో గురువు స్వంత రాశి అనే బలంతో ఉన్నారా వృత్తిని పాడు చేస్తారు. అదేవిధంగా ధనుస్సు లగ్నానికి 10వ స్థానం బుధుడి స్థానమైన కన్య. ఈ కన్యలో బుధుడు ఒంటరిగా మూల త్రికోణ బలంతో ఉన్నారా వృత్తిని పాడు చేస్తారు, కేంద్రాధిపత్య దోషాన్నిస్తారు. ఒక మకర లగ్నానికి 10వ స్థానమైన తులలో శుక్రుడు ఒంటరిగా ఉన్నా, ఒక సింహ లగ్నానికి 10వ స్థానమైన వృషభంలో శుక్రుడు ఒంటరిగా ఉన్న వృత్తిని అభివృద్ధి చెయ్యడానికి బదులు నష్టాన్ని కలిగించే ఏ మార్గాన్నైనా ఉపయోగిస్తారు. సో 10వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మంచిది, కానీ శుభగ్రహాలు ఉంటే మంచిది కాదు. అయితే కర్మ విధి ప్రకారం కర్మస్థానం అనే 10వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నవారు తమ పుణ్య ఫలితాన్ని కోల్పోవడానికి మరియు పాప ఫలితాన్ని కోల్పోవడానికి జన్మించారని అర్థం. జీవితంలో
ధర్మబద్ధంగా ఉండి ఇతరులను సంతోషపెట్టడం ద్వారా మనం పుణ్య ఫలితాలను కోల్పోతాము. ఇక 10వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నప్పుడు, సహజ పాపగ్రహాలని రవి, కుజ, శని, రాహు, కేతువు వీళ్ళు ఎవరైనా కానీ 10వ స్థానంలో ఉండవచ్చు. ఇందులో కేతు భగవానుడు న్యూట్రల్గా ఉంటాడు. రాహువు, శని మరియు రవి, కుజులు ఈ 4 గ్రహాలు 10వ స్థానంలో ఉంటే నేరం కాదు. ఖచ్చితంగా వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, పురోగతి ఉంటుంది. పట్టుదల, కఠినమైన ప్రయత్నాలు చేయడం ద్వారా వృత్తిలో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. 10వ స్థానంలో ఒక పాపి అయినా ఉండాలనే సూక్ష్మ రహస్యం ఇదే అని చెప్పవచ్చు. పాపగ్రహాలు 10వ స్థానంలో ఉండే జాతకులు ఎలాగైనా జయిస్తారు. వాళ్ళ జీవనోపాధికి అతి ముఖ్యత్వం ఇస్తారు. చిన్న వయస్సు నుండే పనికి వెళ్ళే జాతకాలను పరిశీలిస్తే 10వ స్థానంలో ఒక పాపగ్రహం ఉంటుంది. 10వ స్థానంలో శుభగ్రహం ఉన్నవారు సంబంధమే లేని వృత్తుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అదే 10వ స్థానంలో పాపగ్రహం ఉన్నవారు చిన్న వయస్సులోనే, అంటే చదువు ముగిసిన వెంటనే ఉద్యోగానికి వెళ్ళిపోతారు. పని యొక్క ప్రాముఖ్యతను, జీవితం యొక్క వాస్తవికతను, జీవిత ఆనందాలను అర్థం చేసుకునేవారు 10వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నవారు. శుభగ్రహాలు 10వ స్థానంలో ఉంటే కూడా ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే సమస్యలు ఉండవు. ఒక స్థానం యొక్క అధిక శుభత్వం ఆ స్థానం యొక్క బలాన్ని తగ్గిస్తుంది. అధిక ప్రకాశవంతంగా ఉన్న స్థానం ఆ స్థాన ఫలితాలను జాతకుడు అనుభవించడానికి వదలదు. ఇక 10వ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉండి అతి పెద్ద విజయాన్ని సాధించాలంటే ఆ స్థానం శుభగ్రహ స్థానమైతే అధిక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు ఒక సింహ లగ్నం, లగ్నానికి 10వ స్థానం వృషభం, ఈ స్థానంలో శని, శుక్రులు ఉన్నారంటే గొప్ప విజయాన్ని ఇస్తారు. అప్పుడు అన్ని స్థానాలలో ఏది శుభగ్రహ స్థానం, ఏది పాపగ్రహ స్థానం అని పరిశీలించి 10వ స్థానం శుభగ్రహ స్థానమై అక్కడున్న శుభగ్రహంతో ఒక పాపగ్రహం ఉంటే వృత్తిలో విజయాన్ని ఇస్తారు. అదే పాపగ్రహ స్థానమై ఆ స్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు పెద్దగా వృత్తిని పాడు చెయ్యరు, ఎందుకంటే అది పాపగ్రహ స్థానం కాబట్టి. ఈ వ్యత్యాసాన్ని, సూక్ష్మాన్ని పరిశీలించి ఫలితాలు నిర్ణయించాలి అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.